దండోరా మూవీ థియేటర్లో మిస్ అయ్యాం. మరి ఓటీటీలో మిస్ అవ్వాలా వద్దా అనేది కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. స్టార్టింగే ఒక స్ట్రాంగ్ సీన్ స్లోగా స్టోరీలోకి కనెక్ట్ చేస్తుంది. మ్యాటర్ ఉందిలే మూవీలో అనుకుంటాం. ఇక ప్యారలల్ స్టోరీస్తో బాగానే పోతా ఉంటుంది. బట్ ఆ స్టోరీస్ అంత ఇంపాక్ట్ అనిపించదు. కానీ కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా అయ్యుండొచ్చు, ఇలా అయ్యుండొచ్చు అని. ఆ ఆలోచనలతో మూవీని కంటిన్యూ చేస్తాం. స్టార్టింగ్లో అనుకున్న స్ట్రాంగ్ సీన్ అలాంటిది మళ్ళీ ఒక టైంలో పడుతుంది. ఇక్కడ మూవీలో మేజర్గా ఇంప్రెస్ చేసింది, మనం స్టోరీకి కనెక్ట్ అయినా అవ్వకపోయినా ఆ స్ట్రాంగ్ సీన్స్ ఏదైతే చెప్తున్నానో అవి పక్కా కనెక్ట్ అవుతాం. అలా క్రియేట్ చేశారు సీన్స్. అండ్ ఎమోషన్ సీన్స్ ఉన్న ప్రతి ఒక్కటి వర్క్ అయ్యాయి. డైరెక్టర్ కొన్ని సీన్స్ చాలా గ్రిప్పింగ్గా రాశారు, తీశారు. గట్టిగా చెప్పాలి, అసలు సీన్స్ కోసమే మూవీ చూడొచ్చు. ఆ సీన్స్ పరంగా ఒకటైతే శివాజీ గారు మీటింగ్ అప్పుడు నేను కోట్ చేశాను, దాని తర్వాత ఇదే అంటే అసలు ఏం చేసి ఉంటారా అని చూస్తే శివాజీ గారిలో ఒక హీరోయిజం ఉంటుంది. అది బిగ్ బాస్ చూసినప్పుడు అందులో కూడా కనపడుతుంది. అంటే ఎవరికి భయపడే స్వభావం కాదు, ఎవరైతే నాకేంటి అన్నట్టే ఉంటుంది. మూవీలో కూడా ఇంచుమించు అలాగే మొదలైంది. ఇవి మనం చూసాంలే అనుకుంటే ఆ ఆరాకి ఒక టైంలో పాజిటివ్ ఇస్తారు. ఆ సీన్ గూస్ బంప్స్ వస్తాయి. శివాజీ గారితో పాటు రిమైనింగ్ కాస్టింగ్ ప్రతి ఒక్కరి వర్క్ బాగుంది. అలాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాతో సంబంధం లేకుండా పక్కా కనెక్ట్ అవుతారు. మూవీలో కొన్ని ప్లేసెస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. మరి మూవీలో మైనస్లు ఏమైనా ఉన్నాయా అంటే లవ్ ట్రాక్ కొంచెం లెంతీ ఫీల్ వచ్చింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.